సామెతలు 28వ అధ్యాయం 16వ వచనం. వివేకము లేని వాడై జనులు అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభము ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ఎంత చక్కని మాట, మళ్ళీ చదవమ్మా. వివేకము లేని వాడై జనులకు అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగుతాడు. ఎంత చక్కని. దుర్లాభం అంటే దొంగ డబ్బు ఎవరైతే ఆశించారో ఎక్కువ రోజులు బ్రతుకుతారు. చాలామంది అంటారు డబ్బు ఎట్లా సంపాదిస్తే ఎక్కువ రోజులు బ్రతకొచ్చు అనుకుంటారు. నేను చదువుతున్నాను, మాటినండి. వివేకం లేని వాడవై జనులను అధికంగా బాధపెట్టు అధికారి అంటే కింద ఏముందో తెలుసా? వివేకం లేని అధికారి జనులను అధికంగా బాధ పెడతాడు, కానీ దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. చక్కని మాట. దుర్లాభమును ద్వేషించాలి, దొంగ డబ్బును ద్వేషించాలి. చాలామంది అనుకుంటారు ఎట్లన్నా డబ్బు కూడా పెట్టుకుంటే మనకు చాలా మంచిది, మనకు ఎక్కువ రోజులు సాయం వస్తుంది అనుకుంటారు. తప్పు తప్పు తప్పు. అది దుర్లాభేక్ష. డబ్బుని ద్వేషించాలి, దొంగ డబ్బుని. లంచం తీసుకోవద్దు, అది మంచి డబ్బు కాదు. అది ఆ దొంగ డబ్బుని ఎవరైతే ద్వేషిస్తారో ఏమవుతారంటమ్మా? ఎక్కువ రోజులు బ్రతుకు. అంటే దొంగ డబ్బును తీసుకునేటోళ్ళ బతుకు సగములో కట్టు. ఇప్పటికైనా డబ్బు తీసి ఎక్కడిదక్కడ పెట్టు. దుర్లాభేక్ష. డబ్బు కావాలి నాకు. డబ్బు ఉంటే బ్రదర్, డబ్బు ఉంటే. ఒకరోజు వస్తుంది నువ్వు తప్పుడుగా కూడబెట్టుకున్న ఏ డబ్బు నీకు పని చేయదు. తప్పుడు డబ్బు నీకు కాటేసే పాము లాంటిదే. అది నీకు ఆశీర్వాదం కాదు, ఆయుష్నుది కట్ చేసేస్తుంది. దుర్లాభేక్ష. చదవమ్మా మాట, చక్కని మాట వినండి, జాగ్రత్తగా వినండి. దుర్లాభమును ద్వేషించువాడు. దుర్లాభమును అంటే దొంగ లాభమును, అన్యాయమైన సొమ్మును, అన్యాయమైన డబ్బును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. వద్దు బాబు, నాకు సంబంధం లేదు. అరే దేనికన్నా పనికొస్తుంది, అది నీకు పనికొస్తుంది అనుకుంటున్నావు, కానీ అది నా ప్రాణాన్ని దిత్తది. అది నా ఆయుష్ను కట్ చేస్తుంది. అది దొంగ డబ్బు. ఏ రకమైన డబ్బు అయినా ఇట్ ఈస్ డేంజరస్. న్యాయంగా కానిది అన్యాయమైనదే, న్యాయంగా కానిది మోసమైనదే. దొంగ డబ్బే. అది తీసుకుంటున్నప్పుడు భయపడుతున్నావు, తీసుకుంటున్నప్పుడు నెమ్మది లేదంటే అది దొంగదే. న్యాయంగా ధైర్యంగా తీసుకుంటావు, అందరి ముందు తీసుకుంటావు. అందుకోసమే దాని గురించి లంచాలు మాట్లాడినప్పుడు ఏమంటారు? బెంచ్ మీదనా బెంచ్ కిందనా? దొంగ డబ్బు కదా, కింద నుంచి, మీద నుంచి కాదు. ఆయుష్ తీసేస్తుందంట, జీవితం తక్కువైపోతుందంట. దుర్లాపేక్ష ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. అన్యాయం సొమ్ముకు తీసుకోవద్దు, అన్యాయం డబ్బొద్దు, అన్యాయంగా ఎవరిది తీసుకోవద్దు. బాగానే తీసుకున్నది కానీ 80 ఏండ్లు బతికిందంటే 100 ఏండ్లు బతికేదేమో 80కే పోయింది. 100 ఏండ్లు బ్రతకాల్సి ఉండేనేమో, ఆయుష్ కట్ట 80కే పోయింది అనుకోవాలి. మనం అనుకుంటాం అన్ని చేసింది, అన్ని తిరిగి అన్ని తిన్నది, 80 ఏండ్లు బ్రతికింది. 80 ఏండ్లు కాదు, దేవుడు 100 బ్రతికి 100 ఏళ్ళు ఇద్దాం అనుకున్నాడేమో. ఆ డబ్బు అంతా తీసుకొని 20 సంవత్సరాలు వాళ్ళ జీవితం కట్ అయిపోతుంది. దీర్ఘాయు. జీవితం కట్ కాకముందే దొంగ డబ్బు, అన్యాయము సొమ్ము తీసుకోవడం అసహించుకోవాలంట, దాన్ని చీ అనుకోవాలంట, చెత్తలాగా ఎంచుకోవాలి దాన్ని. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చిండు కదా, జీతం ఇస్తున్నాడు కదా,
మీ జీతంతో తృప్తి చెందక ఎందుకయ్యా అమ్మా కథలు, అన్యాయపు కథలు ఎందుకు మనకి, మోసాలు ఎందుకు, దౌర్జన్యాలు ఎందుకు? మీరు అటువంటి వాళ్ళని బాగా చూడండి, అట్లనే ఉంటారు. ఏ ఎదుగుదల ఉండదు వాళ్ళకి, ఏ ఆశీర్వాదం ఉండదు, శాపమే ఉంటుంది వారి ఇళ్ళల్లో, శాపమే ఉంటుంది. కారణం దొంగ డబ్బు వారికి నష్టాన్ని తీసుకొస్తుంది, అంతేకాదు వారి ఆయుష్ను తగ్గేలా చేస్తుంది. మొదటిది, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి ఉండాలి. రెండవది, ఎక్కువ రోజులు బ్రతకాలంటే తల్లిదండ్రులకు లోబడి సన్మానించి వారి గురించిన జాగ్రత్త వహించాలి. మూడవది, దొంగ డబ్బును ద్వేషించాలి, వద్దు అనాలి. పర్లే తీసుకో అంటే వద్దు బ్రదర్, నీకో దండం, నీ డబ్బుకో దండం. వాడు మరీ అడిగి 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 ఇస్తుండంటే నీకు స్పాట్ పెడుతుండని అర్థం. ఈ డబ్బు తీసుకొని నువ్వు స్పాట్ అవుతావు అని వాడు పెడుతున్నాడు. అసహించుకోవాలి. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. సామెతలు లేకపోతే డైరెక్ట్గా వచ్చేసాం నా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం. ద్వితీయోపదేశకాండం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనవలెను. అంటే దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొంటే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, సామెతలు 3 మొదటి 2 వచనాలు కూడా చదవమ్మా. రన్నాన్న కూర్చోండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. అవి దీర్ఘాయువును, అవి ఏం చేస్తాయి అంటే నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, సుఖముగా జీవితాన్ని గడిపే సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా, స్తోత్రం. ఏమంటున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞలను అంటే కట్టడాలను, వాక్యాన్ని మనం అనుసరించి నడుస్తేనంట దీర్ఘాయువు ప్లస్ సుఖజీవనముతో గడుపు సంవత్సరములు, శాంతి మన జీవితంలో ఉంటుంది. దేవుని ఆజ్ఞలను గైకొనాలా. దేవుడు అన్నాడు అనుకోండి, అబద్ధం ఆడకూడదు, ఒకరితో ఒకరు సత్యమే పలికవల్లని. అప్పుడు ఏం చేయాలా? అబద్ధాలు ఆడాలా. చాలామంది భార్యలు భర్తలు, భార్యలతో పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలతో, ఉద్యోగస్తులతో బాస్తో ఉద్యోగస్తులు అబద్ధాలు. కొంతమందికి అబద్ధాలు అట్లా నీళ్ళు తాగినట్టు మాట్లాడేస్తారు. అబద్ధాలు గుట్ట తాగుతారు కానీ నీళ్ళు అట్లా అబద్ధాలు వస్తుంటాయి. సింపుల్. వాళ్ళకి అబద్ధంలాగా ఉండదు. అబద్ధాలు ఆడకపోతే వాళ్ళకి ఎట్లనే ఉంటుంది ఆ రోజంతా. ఏదో అబద్ధం ఆడితే అమ్మా, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుట వలన, దేవుని యొక్క కట్టడలను మనము గైకొనుట వలన, దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకుటం వలన మనకు దీర్ఘాయువు వస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలను, మాటల్ని వినాలా. దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడల్లా దాని అర్థం హల్లెలూయా శబాస్ అని చప్పట్లు కొట్టడం కాదు. చాలా బాగుంది బ్రదర్ ఇవాళ వాక్యం, మంచిదే, మెచ్చుకుంటే. కానీ దేవుడు మాట్లాడింది ఎవరినో మెచ్చుకోవడానికి మాత్రమే కాదు, దాన్ని పాటించడానికి. పోయిన వారము లోకమంతా పాస్టర్స్ అప్రిసియేషన్ డే పెట్టుకున్నారు. అంటే పాస్టర్స్ అందరినీ దేవుడు మాకు పాస్టర్లను ఇచ్చారని చెప్పి శాల్వ కప్పి పూల గుత్తి ఇచ్చారు. చాలామంది చూశాను, పేపర్లలో కూడా, అక్కడ టీవీలలో వచ్చింది. సరే, మన దగ్గర లేదు, అంత అవసరం లేదు. మీరు కప్పే శాల్వ, మీరు ఇచ్చే పూల గుత్తి, మీరు మనల్ని సంతోషపరిచేది ఏంటో తెలుసా? దేవుని మాటకు లోబడినప్పుడే. ఇటు శాల్వ ఇచ్చి అటు దేవుని పక్కకు పెడితే శాల్వ ఎవడికి కావాలా?
ఈడ కూర్చొని చెబుతున్నది, నిలబడి చెబుతున్నది నేను కానీ మనం కానీ దేవుడు మనతో మాట్లాడుతుంది ఆయన మాటలు వినడానికే. ఆయన మాటలు వినకుండా, ఏమి వినకుండా శాలువా కప్పితే ఏ దైవజనుడికి సంతోషం కాదు. పూల గుత్త ఆయనకు సంతోషాన్ని ఇవ్వదు. ఇక ఆయనకు చేతులు కాదు, చెవులో పెట్టినట్టే, చెవులో పువ్వు పెట్టినట్టు ఆయనకి. సంఘములో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని ప్రజలు అనుసరించాలని, పాటించాలని ప్రభు కోరుతున్నాడు. ఏదో చెప్పడానికి మాత్రమే కాదు, వినడానికి మాత్రమే కాదు, మన జీవితంలో దేవుని మాటకు భయపడి, లోబడి మనం ప్రభు కొరకు బ్రతకాలన్నది ఆశ. అటువంటి వారు ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో, ఆయన కట్టడలను అనుసరిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైన మాటలు. ఎక్కువ రోజులు బ్రతకాలనుందా? దేవుడంటే భయపడి భక్తులుగా ఉండు. ఎక్కువ రోజులు బ్రతకాలనుందా? తల్లిదండ్రులకు సన్మానించు, లోబడు, దీర్ఘాయుష్మంతుడవుతావు. ఎక్కువ రోజులు బ్రతకాలనుందా? దుర్లాభమును ద్వేషించు, దొంగ డబ్బును ద్వేషించు, ఎక్కువ రోజులు బ్రతుకుతావు. ఎక్కువ రోజులు బ్రతకాలనుందా? దేవుని మాటలను అనుసరించు, దేవుని మాటలను పాటించు, దేవుని మాటలను నీ జీవితంలో అనుసరించి ముందుకు వెళ్ళు. అందరూ అడిగారు, అందరు చేతులెత్తారు, ఎక్కువ రోజులు బ్రతకాలనుంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటే దేవుడు పెట్టినటువంటి సూత్రం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉందాం. తల్లిదండ్రులను సన్మానించు, దుర్లాభమును ద్వేషించు, దేవుని ఆజ్ఞలను పాటించు. దీర్ఘాయుష్మంతుడవు, దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. మేలుతో కూడిన జీవితాన్ని బ్రతుకుతావు, శాంతిని అనుభవిస్తావు, సుఖజీవనాన్ని నీ జీవితంలో పొందుకుంటావు. ఇది దేవుడు పెట్టినటువంటి సూత్రము, ఫార్ములా. ఒకవేళ నిజంగా ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఈరోజు ప్రభుతో నువ్వు మాట్లాడు. ప్రభా, నీ అందరి భయభక్తులు నాకు దయచేయి. నా తల్లిదండ్రులను సన్మానించడం నాకు నేర్పించు. అన్యాయపు సొమ్మును, డబ్బును, అన్యాయమైనది ఏది కూడా నేను ద్వేషించాలి. అంతేకాదు, నీ మాటల్ని నేను గైకొనాలి, నీ కట్టడలను అనుసరించాలి, నా జీవితం నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు కాదు నాయన, ప్రతి దీవెన ఆశీర్వాదం షరతుతో కూడుంది, షరతుతో కూడా ఉంది. షరతుతో టైఅప్ అయింది, లింకప్ అయింది. ఖచ్చితంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదానికి కారణభూతుడు. యెహోవా ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అయితే నీ జీవితంలో దీర్ఘాయు అనే ఆశీర్వాదము, మేలు అనే ఆశీర్వాదము, సుఖజీవనము అనే ఆశీర్వాదము, శాంతి అనే ఆశీర్వాదము నీ జీవితంలో పొందుకోవాలంటే దేవుడు భయభక్తులు కావాలి. నీకు తల్లిదండ్రులకు సన్మానించి లోబడాలి. అన్యాయపు సొమ్మును నువ్వు ద్వేషించాలి. ఆయన వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన మాట తప్పడు. ఆయన దేవునితో మాట్లాడదాం. దేవునితో మాట్లాడదాం. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యమును విని మేము విడిచిపెట్టే వారంగా ఉండకుండా ప్రభువా మా జీవితములను దర్శించండి. విన్న వాక్యమును విడిచిపెట్టకుండా ఆ వాక్యమును స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ మీ సహాయము ద్వారా, మీ ఆత్మ సహాయము ద్వారా
ఒక జయ జీవితము జీవించడానికి నాకు సాయం చేయండి. ప్రేమైన సోదరుడా, ఇది మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. అంతేకాదు, ఆయన ద్వారా మనము సమస్తము చేయగలము. ఆయన ఆత్మ సహాయం అడుగుదాం. పరిశుద్ధాత్మడా, విన్న వాక్యాన్ని బట్టి నేను నడుచుకోలేను, బలహీనురాలను, అయితే నీ సహాయమును కోరుకుంటున్నాను, నీ శక్తిని కోరుకుంటున్నాను, నా జీవితంలో నీ నడిపింపును కోరుకుంటున్నాను, నీ ఆలోచనను కోరుకుంటున్నాను. నీవు నాతో పాటు నడుమని ఇష్టపడుతున్నాను, అడుగుతున్నానయ్యా. సహాయం చేయండి.